మీ రిటైర్మెంట్ తర్వాత జీరో రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పబోయే స్కీమ్ లో మీరు మాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు క్వార్టర్లీ 61,500 రూపీస్ స్టేబుల్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటో లేదా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కాదండి. అందులో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. కానీ నేను చెప్పబోయే స్కీమ్లో జీరో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్. సో ఏంటా స్కీమ్, ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ ఇన్వెస్ట్ చేయడానికి మినిమం అమౌంట్ ఎంత అండ్ మాక్సిమం అమౌంట్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ గురించి ఇవాటి వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గాను అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అభిలేష్ సయ్యద్. You're watching Bosswala. సో ఫస్ట్ మనం ఈ స్కీమ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఈ స్కీమ్ పేరేంటి? స్కీమ్ పేరు వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ని స్పెషల్ గా సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసింది. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా కంప్లీట్గా వాళ్ళ డబ్బుల్లోనే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది. అండ్ ఈ స్కీమ్ నుంచి వచ్చే డబ్బు ద్వారా సీనియర్ సిటిజన్ వాళ్ళ హెల్త్కి సంబంధించి కావచ్చు, రెంట్ కావచ్చు, లేదా వాళ్ళకు ఫుడ్కి అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళు బేర్ చేసుకునేలాగా ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిందండి. అయితే ప్రజెంట్ ఈ స్కీమ్లో గవర్నమెంట్ 8.20 ఇంట్రెస్ట్ రేట్తో మనకు రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు 8.20 ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అందరం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి క్వార్టర్లీకి ఒకసారి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈధర్ పెరగొచ్చు ఆర్ తగ్గొచ్చు, లేకపోతే సేమ్ ఉండొచ్చు. అయితే ప్రజెంట్ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న టైంకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.20. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు 1000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇక మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ విషయానికి వస్తే 30 lakhs వరకు మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. అయితే ప్రీవియస్గా ఈ స్కీమ్లో 15 lakhs వరకే ఉండేది. కానీ 2024 బడ్జెట్లో దీన్ని 15 lakhs నుంచి 30 lakhsకి పెంచారు. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ విషయానికి వస్తే 5 years. అంటే మీరు ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఈ సేవింగ్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మెచ్యూరిటీ టెన్యూర్ వచ్చేసి 5 years. అయితే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎప్పుడైతే టెన్యూర్ అనేది ఫినిష్ అవుతుందో, అంటే 5 years టెన్యూర్ ఫినిష్ అయిన తర్వాత బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ని మనం రిక్వెస్ట్ చేసుకుని ఆ టెన్యూర్ని ఇంకాస్త మనం పెంచుకునే అవకాశం కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని ఎలా స్టార్ట్ చేయాలి, లేదా ఈ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి? చాలా సింపుల్ అండి. మీ దగ్గరలో ఉన్న బ్యాంక్, ఎనీ మేజర్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో మీరు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని స్టార్ట్ చేయొచ్చు, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక మేజర్ బ్యాంక్స్ అంటే SBI, HDFC, ICICI ఇలాంటి బ్యాంక్స్లో మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు ఈ స్కీమ్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక ఈ స్కీమ్కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఏదైనా రిస్క్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మన డబ్బు అనేది ఎంత సేఫ్గా ఉంటుందో మన ఫ్యూచర్ అనేది అంత బ్రైట్గా ఉంటుంది. అండ్ మనకు ఎంత రిటర్న్స్ మంచిగా వస్తుందో మనకు ఫ్యూచర్లో అంత డబ్బు అనేది మనకు బిల్డ్ అవుతుంది. సో ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇందులో ఎలాంటి మార్కెట్ రిస్క్ అనేది లేదండి. ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో మనకు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఇందులో రిస్క్ అనేది ఏం లేదు, అండ్ మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇందాక నేను ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ చెప్పానో అది ప్రజెంట్ అయితే 8.20% ఉంది. కానీ అది కాస్త క్వార్టర్లీ చేంజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా డిక్రీజ్ అన్న అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాక్స్ బెనిఫిట్. అంటే మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు ఏవైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయండి. అండర్ సెక్షన్ 80C అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఆన్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ రూపంలో మనకి ఏదైతే డబ్బు వస్తుందో దానిపైన ట్యాక్స్ ఉందా అంటే ఉందండి. సో TDS అనేది 50,000, అంటే ఇయర్లీ మీ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 50,000 కన్నా ఎక్కువ అయితే అప్పుడు మీకు TDS అనేది కట్ అవుతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా.
సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ 60 లేదా 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు. సో అదండి ఈ స్కీమ్కి సంబంధించిన కొన్ని బేసిక్ అండ్ కీ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్లో ఈ స్కీమ్కి సంబంధించి మనకు గవర్నమెంట్ 8.20 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందని చెప్పాను. అండ్ ఆల్సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్వార్టర్లీ చేంజ్ అవ్వచ్చు, అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ 8.20 ఉందో, సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుందో, అంటే మన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు జమ అవుతుందో మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఎస్, స్క్రీన్ పైన మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది. సో ఆ టేబుల్ని బేస్ చేసుకొని మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ స్కీమ్లో మ్యాక్సిమం అమౌంట్ అంటే 30 lakh రూపీస్ మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో 61,500 రూపీస్ అనేది జమ చేయడం జరుగుతుందండి. అంటే మీకు 5 ఇయర్స్, దీనికి సంబంధించి టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్ కదా. సో 5 ఇయర్స్లో మీకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి 12,30,000 రూపీస్. అండ్ ఒకవేళ మీరు 20 లక్షలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈ స్కీమ్లో అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి 41,000. సో ఈ రకంగా 5 ఇయర్స్కి మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 8,20,000 రూపీస్. ఒకవేళ మీరు 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు క్వార్టర్లీ వచ్చే అమౌంట్ 30,750 రూపీస్. సో అదే రకంగా 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 20,500. ఒకవేళ మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10,250 రూపీస్ మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఈ టేబుల్ని బేస్ చేసుకుని మీకు క్యాల్కులేషన్ ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఈ స్కీమ్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ 8.20 అండి. అండ్ ఇది కాస్త డిపెండ్, అంటే గవర్నమెంట్ దీన్ని చేంజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు, అది కంప్లీట్లీ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఇవ్వండి ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఒకసారి బ్రీఫ్గా రీక్యాప్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, స్టేబుల్ క్వార్టర్లీ ఇన్కమ్. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ తర్వాత స్టేబుల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వాళ్లకు ఈ స్కీమ్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఎందుకంటే దీని నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా మీరు మీ మెడికల్ బిల్ కావచ్చు, మీ రెంట్ కావచ్చు, లేదా మీ డైలీ అయ్యే ఖర్చుల కోసం మీరు ఆ డబ్బుని వాడుకోవచ్చు. నెంబర్ 2, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. సో ఒకవేళ మనం ఏ దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో అందులో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటే మనకు రిటర్న్స్ కూడా మంచిగానే ఉంటాయి. సో ఇందాక నేను మీకు ప్రాక్టికల్లీ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మీకు క్లియర్ కట్గా చేసి చూపించాను. అండ్ 8.20 ఇంట్రెస్ట్ రేట్ అంటే నిజంగానే అది ఒక గుడ్ నంబర్. నెంబర్ 3, సేఫ్ అండ్ గవర్నమెంట్ సపోర్టెడ్. యూజువల్లీ ఒకవేళ మీరు మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అందులో ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు రిస్క్లో ఉంటుంది. కానీ ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ సపోర్టెడ్ స్కీమ్ కాబట్టి ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు అండ్ మీ డబ్బు సేఫ్గా కూడా ఉంటుంది. నెంబర్ 4, ట్యాక్స్ బెనిఫిట్. సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. పాయింట్ నెంబర్ 5, ఎక్స్టెన్షన్. సో ఒకవేళ ఈ స్కీమ్ టెన్యూర్ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే ఈ స్కీమ్ స్టార్ట్ చేశారో ఎదర్ బ్యాంక్ కావచ్చు ఆర్ పోస్ట్ ఆఫీస్ కావచ్చు, అక్కడుండే అధికారులతో మాట్లాడి మీరు ఈ స్కీమ్ టెన్యూర్ని మరింత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అవర్ వీడియో, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి సంబంధించిన అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా సింపుల్ అండి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎనీ మేజర్ బ్యాంక్ కావచ్చు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. మేజర్ బ్యాంక్స్ అంటే HDFC, SBI లాంటి బ్యాంక్స్లో మీరు ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆధార్ కార్డ్ ఇవ్వాలి, పాన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏజ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో సబ్మిట్ చేయాలి అండ్ ఆల్సో చెక్ ఆర్ డిపాజిట్ స్లిప్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఈ స్కీమ్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఎవరైతే సీనియర్ సిటిజన్ రిటైర్మెంట్ తర్వాత ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆర్ స్కీమ్ కోసం చూస్తున్నారో వాళ్లకు ఈ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి మీకు ఒక స్టేబుల్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మీ మెడికల్ బిల్స్ ఆర్ మీ డైలీ ఖర్చుల కోసం మీరు ఆ డబ్బుని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే మీకు ఒకవేళ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ దానికి సంబంధించి ఆ కామెంట్స్ అని చదివి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.